మండే నైట్‌కల్లా మేము తిరుపతిలో ఉండాలి. మండే ఆఫ్టర్‌నూన్ 1:30కి మాకిక్కడ కృష్ణ ఎక్స్‌ప్రెస్. సరేనని ఇంకా సండే నైట్ అంతా గూడా నిద్ర లేదు గదా! నిద్ర లేకుండా టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇక మండే మార్నింగ్ ఇంక పిల్లల్ని లేపి రెడీ జేసి హడావుడిగా ఇంకా 1:30కి రైల్వే స్టేషన్‌కి రీచ్ అవ్వాలి కదా! అని హడావుడిగా చేసుకుంటూ ఈలోగా ఎందుకో ఒకసారి కృష్ణ ఎక్స్‌ప్రెస్ స్టేటస్ అవి చూస్తే ఏంటంటే, మాకు ముందు రోజువి వెయిటింగ్ లిస్ట్‌లో పడిపోయినియి. నెక్స్ట్ డే అవైలబిలిటీలో కనిపిస్తున్నాయన్నమాట. సరే అవి క్యాన్సిల్ చేసుకోవచ్చని అసలు మేము తెలివిగల్లోళ్ళమో, తెలివి తక్కువోళ్ళమో అర్థం గాలేదు. మళ్ళీ అదే కృష్ణాకి ముందు రోజు జేసుకున్నాము. అవి వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయని చెప్పేసి, మళ్ళీ ఇవి అవైలబిలిటీ కనిపిస్తుంది, చూపిస్తుంది కదా! అని గబగబా చేసేసామన్నమాట. ముందు రోజు వెయిటింగ్ లిస్ట్ కదా! ఇప్పుడు ఇవి కన్ఫర్మ్ కదా! అని చెప్పేసి హ్యాపీగా రైల్వే స్టేషన్‌కి మేము 1:30 కల్లా రీచ్ అయ్యాము. రైల్వే స్టేషన్‌కెళ్ళేసరికి అక్కడ కృష్ణ ఎక్స్‌ప్రెస్ 8 అవర్స్ అప్పటికి 1:30కి వరంగల్‌లో ఎక్కడో చూపిస్తుంది. అక్కడే ఉందని చెప్పేసి మా వారు వేర్ ఈజ్ మై ట్రైన్‌లో చూసి చెప్పారనమాట. ఓహ్! ఇంకా 8 అవర్స్ లేట్ అని చెప్పి చూపిస్తుంది. ఆ ట్రైన్ నమ్ముకుంటే మేము సుప్రభాత్ సేవకి వెళ్ళలేం కదా! ఇంకిప్పుడు మాకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆర్టీసీకెళ్ళాలనమాట. ఆర్టీసీ అప్పుడు ఆ డే టైమ్‌లో అప్పటికే ఎంతయింది మాకు 2 అయిందనమాట. నేను ఇందాక ఫస్ట్ పెట్టిన పిక్కు వచ్చి ఆ రైల్వే స్టేషన్‌లో ఏం చేయాలో అర్థం గాక నుంచున్నప్పుడనమాట. మా వారేమో ఎవరినైనా కనుక్కుందామని చెప్పేసి పాపం ట్రయల్స్ ఆయన వేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఏం చేయాలి? ఏం చేయాలి? అనేననమాట. అప్పుడు మాకసలు ఆర్టీసీకెళ్ళినా కూడా మేము నైట్‌కి రీచ్ అవుతామా? లేదా? అని చెప్పేసి పిల్లలతో ఆర్టీసీలో కూర్చోవాలన్నా కష్టము. ఆ డే టైమ్‌లో బస్సులున్నాయో లేవో తెలీదు. ఏం చేయాలనేది అసలు మాకు బ్లాంక్ అనమాట. అక్కడ స్టేషన్‌లో కూర్చొని అర్థం గాని పరిస్థితనమాట. పిల్లలకి ఫుడ్డు లేదు. ఒక సలహా ఏంటంటే నెక్స్ట్ ఇంక మేము ఇంటికొచ్చేసి నైట్ ట్రావెల్ బస్‌కి బుక్ చేసుకొనెళ్తే అప్పుడు మాకు తిరుచానూరు అమ్మవారి సుప్రభాతం అయితే దొరకదు. అది క్యాన్సిల్ చేసుకొని కొండపైన స్వామివారి దగ్గర దర్శనంకెళ్ళాలి అదనమాట. కానీ అమ్మవారి సుప్రభాతానికి ఎట్టి పరిస్థితిలో అటెండ్ అవ్వాలని అనుకున్నాం గదా! మాకు అప్పుడున్న ట్రైన్ ఒకటి పూరీ అనమాట. ఆ ఒక్క ట్రైన్‌కెళ్తేనే కానీ మాకు టికెట్స్ ఏమీ లేవు కదా! మరి మేము ఎలా ఎళ్ళాలి పిల్లలతోటి అని ఇక జనరల్ దాంట్లో ఎక్కి అంత ట్రావెల్ చేయగలమా లేదా పిల్లలతో అని జెప్పేసి ఆ పూరి వచ్చి పైనుంచి వస్తుంది కదా! లాంగ్ నుంచి వస్తుంది కాబట్టి చాలా రష్‌గా ఉంటుంది. మేము ఇంతకుముందు 1 ఆర్ 2 టైమ్స్ మేము రిజర్వేషన్ చేయించుకొని ఎక్కాము. బాగా రష్‌గా ఉంటుందనమాట. జనరల్ తీసుకొని ఎక్కగలమా లేదా అనేది ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కో సలహా ఇస్తున్నారు. ఇంక నేనొక్కటే డిసైడ్ అయ్యా. కష్టమో, నష్టమో ఎలా అయినా సరే ఆ పూరీ ఎక్స్‌ప్రెస్‌కి ఎక్కి ఎంత ఇబ్బంది పడైనా, ఎంత కష్టపడైనా సరే వెళ్ళాల్సిందే అని ఇంకా డిసైడ్ అయ్యా. మా వారితో కూడా అదే చెప్పి సరేనని చెప్పేసి